అన్నమయ్య వ్యాలీ లేఅవుట్ వేసి ఒకే సర్వే నెంబర్తో 130 ప్లాట్లు అమ్ముకుని పేద ప్రజలను మోసం చేస్తూ మళ్లీ అదే సర్వే నెంబర్తో సాక్షాత్తు ఎంపీ ఎమ్మెల్యేలకు 1,59,00,000కు అమ్మేసిన ల్యాండ్ మాఫియా సభ్యులైన ఇరువురు యోగానందరెడ్డి, ఇరువురు వెంకురెడ్డి తండ్రి కొడుకులను వెంటనే అరెస్ట్ చేయాలని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు అన్నారు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని వీసీఆర్ అతిథి గృహంలో జరిపిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని వీసీఆర్ అతిథి గృహంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నార్త్ రాజుపాలెం గ్రామంలో 12 ఎకరాల 42 సెంట్లలో ఎటువంటి పంచాయతీ రెగ్యులేషన్ ఫీజు చెల్లించకుండా డీటీసీపీ అప్రూవల్ లేకుండా అన్నమయ్య వ్యాలీ లేఅవుట్ పేర్లతో ఫ్లాట్లను ఒకే సర్వే నంబర్ తోటి పేద ప్రజలకు అమ్మి మోసం చేసి అదే సర్వే నెంబర్తో ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించిన కంపెనీకి అమ్ముకున్న ల్యాండ్ మాఫియా సభ్యులైన ఇరువురు యోగానందరెడ్డి, ఇరువురు వెంకురెడ్డి తండ్రి కొడుకులను అరెస్ట్ చేసి అన్నమయ్య వ్యాలీ లేఅవుట్ పై సమగ్ర విచారణ చేయాలని అన్నారు. ఒకే సర్వే నంబర్ తోటి రిజిస్ట్రేషన్ అయినా 137 మంది రిజిస్ట్రేషన్లు అయినా సవరణ చేయించుకోవాలి. లేకపోతే నియోజకవర్గంలోని మంచి పేరు తెచ్చుకుంటున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయినా ఉపసంహరించుకొని వారి నగదు వారు తిరిగి పొందాలని అన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు శేషగిరిబాబు, సర్పంచ్ బొచ్చు సుప్రియ, ఎంపీపీ గాలి జ్యోతి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మరి ముఖ్యంగా గతంలో 20 జనవరి ఆ రోజు నార్త్ రాజుపాలెం సంబంధించి శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆస్తులను పరిరక్షించండి అని ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి దాన్ని ఎందుకు ఈరోజు తీసుకొస్తున్నామంటే దానికి కంటిన్యూషన్ కూడా ఉంది. తర్వాత రెండో వచ్చేసి ఆ రోజు గౌరవ కోవూరు శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఊళ్ళో లేరు. సో ఆ రోజు మన నెల్లూరు గౌరవ మంత్రివర్యులైనటువంటి దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆర్మ రామనాయుడిని కూడా ఆ రోజు అడ్రస్ చేస్తూ, అయ్యా ఈ విధంగా 14 ఎకరాల 92 సెంట్లు యొక్క దేవస్థానం భూములు ఉంటే వాటిని వాళ్ళ మైనర్ పేరుతో కూడా ఈ యొక్క రాయించుకోవడం జరిగింది. వాటిని కాపాడండి. మళ్ళీ ఏదైతే వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీద ఆస్తులు తీసుకురమ్మని కూడా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు మా ఎంపీపీ ద్వారా కూడా ఈ లెటర్ పెట్టించి తహసీల్దార్ గారికి, సంబంధిత అధికారులందరికీ, జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు, ఎండోమెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పంపించడం జరిగింది. దాని తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి మేము జమీందారులమి, మేము సినిమాలు తీసి దెబ్బతిన్నాం, గుర్రాలాడి దెబ్బతిన్నాం కాబట్టి మా వరకు మేము అమ్ముకోవచ్చు అని చెప్పి ఆయన ఒక ప్రెస్ మీట్లో పెట్టినాడు. అంటే ఏదైతే దేవస్థానానికి ఇచ్చినటువంటి భూములు స్వాధీనం చేసుకుని దానికి కౌలు చెల్లించకుండా మరి ఆ ఎన్నో పత్రాలు వాళ్ళ మైనర్ అయినటువంటి తండ్రి కొడుకు మీద, కొడుకు కోడల మీద రాసి మళ్ళీ కోడలు మనవడి మీద రాసుకున్నటువంటి నేతృత్వంలో అప్పుడు గౌరవ తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ కాపీలన్నీ కూడా సంబంధిత అధికారులను కూడా పంపించడం జరిగింది. మరి అది కాకుండా యోగానందరెడ్డి ఆయన ఇటీవల కాలంలో ఒక 2017 అన్నారు, ఇక్కడ అన్నమయ్య వ్యాలీ లేఅవుట్ ఒకటి వేస్తున్నాడండి పక్కనే. 12 ఎకరాల 42 సెంట్లతో ఒక లేఅవుట్ వేస్తున్నాడు. అది ఇటీవల ఒక లేడీ ఈ లేఅవుట్కి సంబంధించి పంచాయతీగా అప్రూవల్ పోతే అప్రూవల్ చేయటం లేదు. 14% రెగ్యులేషన్ ఛార్జీలు కట్టమంటున్నారు. మీరేమో డీటీసీపీ అప్రూవల్ అంటున్నారు. మరి ఏది వాస్తవాలో మాకు అర్థం కాలేదు. మేము డీటీసీపీ అప్రూవల్ అన్నీ కొనుగోలు చేసాం. ఏదో చూస్తే పంచాయతీ వాళ్ళేం 14% కట్టాల్సిందేను. ఒక 2 లేఅవుట్లు తప్పితే కొరవ లేఅవుట్లు ప్రతి ఒక్కటి కూడా రాజపాలెం రెగ్యులేషన్ ఫీజు కింద 14% కట్టుకొనే మీరు అప్రూవల్ పోవాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మీ ఎస్పీ గారిని ఆశ్రయిస్తే ఎస్పీ గారు దాన్ని కోవూరు సర్కిల్ అని కోవూరు పంపించడం, కోవూరు సర్కిల్ ఆఫీసర్ గారు అది కొడవలు పంపించడం, కొడవలు కూడా కేసు మరి ఏమైంది సిఈ గారి పరిధిలో ఉన్నది, ఇప్పటికి కూడా కేసు పెండింగ్ ఉన్నట్టు ఉంది. మరి దానికి సంబంధించి ఇటీవల కాలంలోనే కూడా నుడా వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు, నెల్లూరు నుడా అర్బన్ వాళ్ళు. ఈ యొక్క లేఅవుట్ సరైన లేఅవుట్ కాదు, దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా పరిశీలించండి ఈఓ గారికి ఇచ్చి దాని వల్ల ఒక నోటీస్ ద్వారా ఇచ్చేసి అక్కడ కన్వర్షన్ ఉన్నాయా, జాగ్రత్త జరుగుందా, అసలు ఇది డీటీసీపీ లేఅవుట్ అయితే పంచాయతీ సంబంధించిన 10% వదులున్నారా
మరి ఓ పక్కేమో ఇదేదో DTCP అయితే 14% కట్టమంటారు. దీని విధి విధానాలు కరెక్ట్గా చేయమని పోలీసు మొదలుకొని SRO సబ్ రిజిస్టర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా దీని మీద నోటీస్ ఉంటుంది. మరి ఈ లేఅవుట్ వేసింది వచ్చేసి యోగానంద రెడ్డి, ఆయన తండ్రి గారు వెంకురెడ్డి గారు, ఈ పని గారు. ఇప్పటికీ దీంట్లో ఈ లేఅవుట్ కింద దరిదాపు 137 మాఫీ కబందాస్తాలు ఇచ్చుకోపోయిందమ్మా. మీరు ఊళ్ళో లేరు కాబట్టి చెప్తున్నా, అంటే మీరు వచ్చినప్పుడు చెప్తాంట. ఆల్రెడీ చామండి లైవ్ అనుకుంటా చూస్తూ ఉంటారేమో, నాకే తెలియదు. కానీ నార్త్ రాజపాడు మాఫియా కబందాస్తాలు ఇచ్చుకుంది. సెంటర్కు పోతే లిక్కర్ మాఫియా, ఊర్లో పోతే ప్యాకెట్ మాఫియా, రోడ్డు మీదకి వస్తే ల్యాండ్ మాఫియా, ఇప్పుడు మీకే అమ్మినారు. ఇంకొద్దిగా పైకి పోతే వేల ట్రిప్పులు తోలున్నారు గ్రావుల మాఫియా. ఇటు తిరిగి బుచ్చిరోడ్డుకి వెళ్తే ఇసుక మాఫియా. మాఫియాతో ఈ యొక్క రాజుపాడు ఉక్కిరి అవుతుంది తల్లి. ఒక్కసారి పరిశీలించండి. మీకు చాలా దగ్గర ఉన్నటువంటి నార్త్ రాజపాలెం సెంటరు, ఎప్పుడు రాజుపాలెం అంటే మంచి మీరు అభిమానంగా ఉంటారు కాబట్టి మీ అభిమానం చూడగొడుతూ మీకు మంచి చేయాలని మీరు మంచి ఈ విధంగా చేస్తే ఈ యొక్క గ్రామం బాగుపడుతుంది. తద్వారా మీకు కూడా చెడ్డ పేరు రాకుండా పోతుందని నేను మనవి చేసుకుంటా ఉండా గౌరవ శాసనసభ్యుల గారికి. మరి ఇదే కాదు, మరి ఈ యొక్క నియోజకవర్గం మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయింది. నియోజకవర్గంలో సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇన్ఛార్జీలు అంటారు నియోజకవర్గం సంబంధం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రజలు అల్లడిల్లిపోతున్నారు, చెప్పుకోలేక ఎవరు గుసగుసలాడుకుంటూ ఏమేమో చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. చాలా ఎలక్షన్ జరిగి 9 నెలలే అయింది, ఇంకా చాలా 4 సంవత్సరాలు పైబడి మీకు అవకాశం ఉంది. ఉన్నటువంటి వ్యక్తులు ఏమేమి చేస్తున్నారో ఒకసారి చూడండి. గతంలో మీరు చెప్పినారు అవినీతి రహిత పరిపాలన కోవూరులు అందిస్తున్నారు. తట్ట మట్టి ఇక్కడ రావడానికి లేదన్నారు. మన 4 గెస్ట్ హౌస్ పక్కనే కొన్ని వేల తట్లు ఉన్నాయి తల్లి. బజారు చూస్తే మాఫియా ఎప్పుడు కావాలన్నా కానీ లిక్కర్ మాఫియా రాజపాలెం సెంటర్లో తాండవిస్తుందమ్మా. లిక్కర్ కావాలన్నా బంగ్యాక్ కావాలన్నా ఏది కావాలన్నా ఉంది తల్లి. అదేవిధంగా ఊరిలో పోతే ప్యాకాట్ ఉంది, రోడ్డు మీదకి వస్తే మరి ల్యాండ్ మాఫియా ఉంది, ఇటు పోతే ఇసుక మాఫియా. మొత్తం ఈ యొక్క గ్రామాన్ని అట్నే ఆవరిచ్చేసి మరి కబందాస్తాల్లో చిక్కుపోయింది. దీనికి విముక్తి కల్పించండి. తద్వారా మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలందరూ కూడా న్యాయం చేయమని కోరుకుంటా ఉన్నా. ఏదేమైనా సరే ఈ దొంగను పట్టుకొని మీరు ఈ దొంగ ద్వారా జరిగినటువంటి అన్యాయం, ఈ దొంగ దాదాపు 2000 బైకులు దొంగ అంత వ్యత్యాసం ఉంది. అంత డబ్బు మీ దగ్గర అయితే మీకు 137 ప్లాట్లు తీసుకున్నాడు. ఈ యొక్క లేఅవుట్ సంబంధించినటువంటి కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలకించాలి. అన్నమయ్య వ్యాలీలో కొనుక్కున్న ప్రతి ఒక్కరు కూడా షెడ్యూల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ ఒకసారి చూడండి. అదే సర్వే నెంబర్ కూడా ఈరోజు సేమ్ అదే సర్వే నెంబర్లో ఉన్నటువంటి విస్తీర్ణాన్ని మరి గౌరవ శాసనసభ్యులు గారు మరి పార్లమెంట్ సభ్యుల సమస్య VPR మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి అమ్మేశారు. వీళ్ళకి అమ్మేసినారు. నేనే కొనుక్కోవడం తప్పు కాదని చెప్పడంలే, వాళ్ళని కూడా అన్యాయం చేశాడు. వాళ్ళని కూడా వదల్లా. ఈ చీటింగ్ దేవస్థానం భూమినే కదమ్మా, మిమ్మల్ని లాస్ట్కి మిమ్మల్ని కూడా వదలలేదు. ఇటువంటి వాళ్ళని వదలాలా? రాజపాలెం ప్రజలు చెప్తుండా, కొడవల మండలం ప్రజలు చెప్తుండా, కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు చెప్తున్నా, ఈడి ఎక్కడ దొరికినా పోలీసులు పట్టించేసేయండి. తక్షణమే వీడి మీద కేసులు రిజిస్టర్ చేస్తున్నాం. ఇంత మంచి ఘోరం, ఇంత ఘోరము 137 ప్లాట్లకి మళ్ళీ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసి ఆయన తండ్రి మళ్ళా సాక్షాత్తు ఎమ్మెల్యే గారికి మరి ఎంపీ గారికి సంబంధించిన వాళ్ళు కొనుక్కునేది ఆస్తి కొనుక్కునేది ఆఫీస్ కొట్టే దీన్ని కూడా దుర్మార్గంగా చేసేసి ఎన్ని కార్యక్రమాలు శ్రీకారం చుట్టాడు. దీంట్లో కూడా ఈ ఆస్తి షెడ్లో కూడా చూడండి 87 ఏలో 28 సెంట్లు. ఎంత తెలివిగా ఉన్నాడంటే తండ్రి గారి చేత 137 ప్లాట్లు వేస్తున్నారు. ఈ లేఅవుట్ కింద 137 ప్లాట్లు వేసి అమ్మకం చేయడం జరిగింది. దరిదాపు కూడా అది ఒక 24-25 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది. మరి దీని మీద ఆదాయ పన్ను వాళ్ళకైతేనేమి, అదేవిధంగా GST వాళ్ళకి కూడా కాగితాలు పెడుతున్నాం. ఏంటంటే గవర్నమెంట్కి రావాల్సినటువంటి దాదాపు కోట్ల రూపాయలు ఇక్కడ దుర్వినియోగం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క లేఅవుట్కి సంబంధించి సమగ్రమైన నివేదిక కూడా ఇవ్వాలని ఇటీవల కాలమే మన సూర్యతేజ IAS గారు కూడా ఒక ఇవ్వడం జరిగింది, లెటర్ ఇవ్వడం జరిగింది. అంటే నూడా VC గారు, ఇప్పుడు నూడా చైర్మన్ గారు కూడా చెప్తున్న శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క లేఅవుట్ మీద సమగ్ర విచారణ జరపండి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురండి. మరి ముఖ్యంగా ఈ లేఅవుట్కి సంబంధించి సర్వే నెంబర్ 87A 28 సెంట్లు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రావాల్సిన న్యూస్. ఈరోజు
సర్వే నెంబర్ 87A లో 28 సెంట్లు ఉంది. ఈ సర్వే నెంబర్ 87A లో 28 సెంట్లు. ప్రతి షెడ్యూల్లో 137 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి షెడ్యూల్లో ఈ నెంబర్ ఉంటుంది. ఈ విధంగా వెనుక తండ్రి కొడుకుల సంతకాలు ఉంటుంది ప్రతి ఒక్క షెడ్యూల్. ఈ షెడ్యూల్ ఎక్కడదంటే ఇది వచ్చేసి వీళ్ళు కొన్నోళ్ళు పంచాయతీలో అప్రూవల్ కోసం సమర్పించింది. పంచాయతీలో ఉంటుంది. ఇది కావాలనుకుంటే, లేదనుకుంటే మన సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉంటుంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ విధంగా రెడీ అయితే ఈ లేఅవుట్ లాస్ట్కి వచ్చేసరికి షెడ్యూల్ వస్తుంది. ప్రతి షెడ్యూల్లో ఫస్ట్ సర్వే నెంబర్ 87లో 28 సెంట్లు. సో ఆయనకు ఉన్నటువంటి సర్వే నెంబర్ 87/Aలో 28 సెంట్లు ఈ యొక్క లేఅవుట్లో పెట్టి, లేఅవుట్కి సంబంధించి 137 ప్లాట్లు వేసి, వివిధ రకాలు ఉంటే మధ్య తరగతిలో ఉన్నటువంటి వాళ్ళైతేనే ఎవరైతే అందరూ కూడా వాళ్ళ కష్టార్జితం ఇచ్చేసి దీనికి సంబంధించి కొనుగోలు చేయడం జరిగింది. ఈరోజు రిజిస్ట్రేషన్కి వెళ్తే రిజిస్ట్రేషన్ వాళ్ళు ఏదో పాత రోజుల్లో రిజిస్ట్రేషన్ చేశారు, కానీ నిన్న మొన్నటి రోజుల్లో కూడా నుడా వారు ఇచ్చిన దాన్ని బట్టి రిజిస్ట్రేషన్ జరగకుండా ఒక పక్క, పంచాయతీ పోతే 14% కట్టమని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ తండ్రి కొడుకులు చేసినటువంటి ఈ లేఅవుట్లో సమగ్ర విచారణ జరపాలని నుడా అధికారులకు, నుడా చైర్మన్ గారికి, జిల్లా అధికారులకు కూడా నేను ఒకసారి మనవి చేసుకుంటాను. 87A లో 28 సెంట్లు అండి ఉండేది. మొన్న ఫిబ్రవరి 12వ తేదీ అండి గౌరవ శాసనసభ్యురాలు గారికి, గౌరవ ఎంపీ గారికి సంబంధించిన కంపెనీకి అమ్మేశాడండి. మళ్ళీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా రావాల్సిన సంచలనం. ఈరోజు 28 సెంట్లు దీంట్లో కనబరిచి 137 మందికి అమ్మినారు. ఇదే 27 సెంట్లు గౌరవ శాసనసభ్యురాలు, గౌరవ పార్లమెంటు సభ్యురాలకి మొన్న 3 రోజుల క్రితం అమ్మడం జరిగింది. దీంట్లో కూడా కరెక్ట్గా ఆ 28 సెంట్ల సర్వే నెంబరు చూడండి. ఆ సర్వే నెంబరు మళ్ళీ ఆ 28 సెంట్లే మళ్ళీ వీళ్ళకి అమ్మ చూపాడు. 1,59,00,000 అమ్మాయండి. ఏదైతే పేద ప్రజలు కొనుక్కున్న 137కి అదే సర్వే నెంబరు, దీనికి అదే సర్వే నెంబరు. ఉండేది 28 సెంట్లు. ఆ 27 సెంట్లు కూడా ఎక్కడ కొన్నాడు ఆయన? స్వభావం 1981లో ఇది వచ్చేసి కొండా శేషరెడ్డి గారి దగ్గర 1981లో 28 సెంట్లు కొన్నాడు. ఈ 28 సెంట్లు తీసుకెళ్ళి అన్నమయ్య లేఅవుట్లు వేసేసి 137 మందికి ఈ విధంగా షెడ్యూల్లో ఈ సేమ్ నెంబరు మెన్షన్ చేశాడు. మళ్ళీ అది సరిపోక ఆయనకి 3 రోజుల క్రితం సాక్షాత్తు కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు, మరి పార్లమెంటు సభ్యులు అయినటువంటి వాళ్ళు ఏదో పాపం వాళ్ళ కంపెనీ పేరుని ఏదో ఆఫీస్ కట్టుకోవాలేదో ప్రయత్నించినట్టున్నారు, నాకైతే తెలీదు. ఇది సూచనల మేరకేనమ్మా. ఒకటి ఇప్పుడు ఏదంటే ఈ 137 మందినన్నా క్యాన్సిల్ చేయాలి, ఇదన్నా క్యాన్సిల్ చేయాలి. ఆలోచించి స్టేట్ వ్యాప్తంగా రావాల్సిన న్యూస్ దయచేసి ఆలోచించండి. 137 మంది రిజిస్ట్రేషన్లన్నా మళ్ళీ సవరణ చేయించుకోవాలి, లేకపోతే గౌరవ శాసనసభ్యులు గారు ఇదన్నా మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని మీకు రావాల్సిన డబ్బులన్నా చేతికి తీసుకోవాలి. ఇది మీకు మంచి, నేను ఒక సూచనల మేరకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మేడం, ఒకసారి ఆలోచించండి. ఉండేది 28 సెంట్లు, 87/Aలో ఉండేది 28 సెంట్లు. ఆ 28 సెంట్లని 137 మంది కూడా ప్రతి షెడ్యూల్లో ఈ విధంగా తొలి సర్వే నెంబరే 87/A, దాంట్లో 28 సెంట్లు ఉంది. సో ఇంతకన్నా ల్యాండ్ మాఫియా ఎక్కడా లేదు. ఒక 20 దొంగలు పట్టుకుంటే అంతరాష్ట్ర దొంగలు అంటారు, 20 బైకులు పట్టుకుంటేనే. ఈ అమౌంట్ చూస్తే 2000 బైకులు పట్టుకున్నంత సొత్తు ఉంది ఇక్కడ. మరి ఎస్పీ గారు, కలెక్టర్ గారికి కూడా సోమవారం కలుస్తున్నాం. దీని మీద వెంటనే ఇతను ఎక్కడ దొరికినా పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇతను ఈ ఊర్లో కాదు, ఈ యొక్క రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. అంతర్రాత ముఠా కన్నా పెద్ద ఎత్తున ఉన్నటువంటి యోగాంధర్ రెడ్డిని ఆమె ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. గతంలో ఇతని మీద కూడా 2 కేసులు ఉన్నాయి. మళ్ళీ ఈరోజు ఇంత ఘోరంగా ఈ యొక్క నియోజకవర్గంలో మంచి పేరు తీసుకొస్తున్నటువంటి శాసనసభ్యురాలు గారికి, అదే పార్లమెంటు సభ్యురాలు గారికి వాళ్ళేదో ఒక సైట్ కొనుక్కుంటే ఆ సైట్ను కూడా దుర్మార్గతరంగా ఈ విధంగా చేసి పరులకు అమ్మినటువంటి అదే ఆశను మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళకి అమ్మటం ఎంతవరకు సమంజసం సార్ మనం చేసుకుంటూ. ఇదే విధంగా నేను సబ్ రిజిస్ట్రార్ కూడా చెప్తా ఉన్నా. సబ్ రిజిస్ట్రార్ గారికి తెలుసు స్వభావంలో ఏంటంటే ఏది కనీసం కంప్యూటర్లో తెలుస్తుంది. ఈ సర్వే నెంబర్లో 87/Aలో విస్తీర్ణం ఎంత ఉంది? 28 సెంట్లు ఉంది. గతంలో 28 సెంట్లో నేనే 137 మందికి మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నామే. మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. కళ్ళు మూసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నావా సబ్ రిజిస్ట్రార్ గారు? ఈరోజు ఈ గ్రామంలో జరిగిందే కాదు, ఈ నియోజకవర్గం ఇటువంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి.
కానీ ఈరోజు నేను రాజుపాలించి ఈ యొక్క స్టార్ట్ చేస్తున్నాను. అది కూడా ఏంటంటే మీ మంచి కోసం మీ యొక్క ఇన్ఛార్జ్కే ఈ యొక్క రిజిస్ట్రేషన్ కాకముందే మీకు అమిత దగ్గరైన వ్యక్తికి కూడా నేను చెప్పానమ్మా, ఈ విధంగా దీంట్లో తప్పిదాలు ఉన్నాయి, దీన్ని కొరద్దని కూడా చెప్పాను. మరి వాళ్ళు వాళ్ళ దగ్గర ఏం మూటలు తీసుకున్నారో ఏం పైసలు తీసుకున్నారు మరి మీకైతే చెప్పలేదేమైతే నేనైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చా. దీనిలో తప్పుదొలతా ఉంది. ఆల్రెడీ ఈ సర్వే నెంబర్లో ఉంటే 20% ఆల్రెడీ లేఅవుట్ కిందకి వెళ్ళిపోయింది. మళ్ళీ మీకు అమ్మ చూపినాడు. ఇప్పుడు ఆ 137 మంది అన్నా బలి కావాలి, లేదన్నా మీరన్నా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకొని మంచి పేరు తీసుకొచ్చుకోవాలంటే ఇది క్యాన్సిల్ చేసుకొని ఎవరైతే మీకు రిజిస్టర్ చేశారో వారిని వచ్చేసి మరి ఈ యొక్క కోర్టులో అప్పచెప్పాలి. దాని మీద సంబంధిత కేసు నమోదు చేసి మీకు రావాల్సిన డబ్బులు కూడా తీసుకోవాలని మరి ఇప్పటికే ఇచ్చుకొని దీని మీద ఇది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎల్లుండి కూడా దీన్ని కూడా జిల్లాలో కూడా ప్రెస్ మీద పెడతాం. జిల్లా కలెక్టర్ గారిని కలుస్తాం, ఎస్పీ గారిని కలుస్తాం. 137 మందికి న్యాయం చేస్తారా, లేకపోతే ఇంకో పక్క మా శాసనసభ్యుల గారికి న్యాయం చేస్తారా? ఎవరికైనా న్యాయం చేయాలి. 28 సీట్లు ఉంది కాబట్టి అటు 137 మందికి పంచలేరు, ఇటు మేడం గారు తీసుకోలేరు కాబట్టి ఎవరైనా ఒకరే దీనికి సంబంధిత ఇది కాబట్టి ఈ రెండు చేసి మరి తప్పిదం చేసినటువంటి యోగానందరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని మరి ఒకసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సంబంధించి గతంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బెజవాడ వంశీధర్ రెడ్డి గారు ఈ కారు ఒక ఎస్సీకి అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఒక ఎస్సీకి ఇచ్చినటువంటి కారు. ఈ కారు ఆ రోజు అతని మీద బెజవాడ వంశీధర్ రెడ్డి అనేది తీసుకొని ఇది ఎల్లో బోర్డు ఉండేటువంటి పరిస్థితులు ఉండాల్సింది తీసుకొచ్చి వైట్ బోర్డు వేసుకొని అదేమంటే నేను నిద్రలేసి ఎంపీ గారు ఎమ్మెల్యేతో తిరుగుతాను కావాలంటే చూడండి వాళ్ళ కారు పక్కనే నా కారు ఉందని భయపెడుతున్నారు ఆఫీసర్లు. ఒకసారి చూడండి కారు పక్కనే నా కారు ఉంది అందుకని భయపెడుతున్నారు. దానివల్ల నేను ఇటీవల కూడా లెటర్ రాశా టీటీసీ గారికి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి రాశా, ఆర్టీఓ గారికి రాశా. ఆ యొక్క రాసినటువంటి నాకు రిప్లై కూడా వచ్చింది. త్వరలో కూడా తీసుకోండి, దీని మీద ఏదో నిర్ణయం తీసుకొని ఎవరైతే దీనికి అసలైనటువంటి లబ్ధిదారుడు అతనికన్నా హ్యాండ్ ఓవర్ చేయండి, లేని దీంట్లో ఎల్లో బోర్డు పెట్టించండి దయచేసి. మొన్న కూడా మళ్ళీ నేను పెట్టిది కూడా కనీసం నేను మహాకుంభపేళ పోక ముందు పెట్టినటువంటి ఈ ప్రెస్ మీట్ అమ్మా, ఇది చూడండి. మీ వెనకే తిరిగితే మీకు కూడా అసహ్యంగా ఉంటుంది. నిన్నటి రోజు కూడా మళ్ళీ మన ఇంటికాడ ఇదే కారు ప్రత్యక్షం అవుతుందమ్మా. నిన్నటి రోజు ఇది మళ్ళీ చూడండి బ్యానర్ ఇప్పేస్తున్నారు మన ఇల్లే, మళ్ళీ సేమ్ అదే నెంబర్ అమ్మా. ఒక పేదలకు ఇచ్చినటువంటి ఎస్సీకి ఇచ్చినటువంటి ఈ యొక్క కారుని వెనక బెజవాడని వేసుకొని తిరుగుతూ ఉంటే చాలా అసహ్యంగా ఉందమ్మా. మీకు అత్యంత సన్నిహితుడు కావాలంటే ఇటువంటి పనులు చేస్తాను. మీ అనుకున్నటువంటి వాళ్ళు చూడమ్మా ఎంత మీకు చెడ్డపేరు తీసుకొస్తుందో ఒకసారి ఆలోచించండి. మీ మంచితనాన్ని చూడు ఎంత చెడ్డపేరు తీసుకొచ్చేసి ఈ నియోజకవర్గం కాకుండా అమ్మా ఇటువంటి ప్రెస్ మీట్ల ద్వారా జిల్లాలో రాష్ట్రంలో కూడా చెడ్డపేరు తీసుకొచ్చేటువంటి ఇటువంటి యదవులను దగ్గర పెట్టుకోకుండా ఉండండి. ఇప్పటికే 2 ఉన్నాయమ్మా, ఇంకా ఒక్కొక్కరి గురించి మీరు వచ్చిన తర్వాత చెప్తాను కాబట్టి ఈ రోజుకి ఇది మీ సొంతమైనటువంటి కాబట్టి నేను ఈ యొక్క లేట్గా చేయకుండా వెంటనే పెట్టడం అంటే తొందరగా చేసుకుంటే ఇది క్యాన్సిల్ చేసుకొని మీ డబ్బులు మీకు వసూలు చేయాలంటే డబ్బులు కూడా వాడి దగ్గరనే ఉంటాయి కాబట్టి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా. దానికి వెంట కూడా పెట్టాల్సి వచ్చింది. మరి రాబో రోజులు ఇంకా మరిన్ని విషయాలతో ముందుకు వస్తానని గౌరవ శాసనసభ్యుల గారికి గౌరవంగా వినిపించుకుంటూ సెలవు తీసుకుంటాం.